తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహణకు ఈసీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఈ నెల 13న లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసినా ఈ నెల 27న ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. దీంతో కేబినెట్ సమావేశం నిర్వహించకుండా అందుబాటులో ఉన్నటువంటి మంత్రులతో సెక్రటేరియట్లో సమావేశం కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కోర్టు నేపథ్యంలో అధికారికంగా ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేయకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ సెక్రటేరియట్ నుంచి మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, ఓవర్ టు యు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు తలపెట్టిన కేబినెట్ సమావేశానికి సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతి అయితే ఇవ్వలేదు. తెలంగాణలో ప్రస్తుతం లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. అంతేకాకుండా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఈ నెల 27వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల కమిషన్ కేబినెట్ సమావేశానికి అనుమతి నిరాకరించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే కేబినెట్ సమావేశానికి బదులుగా సమీక్ష సమావేశం నిర్వహించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే అందుబాటులో ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ లో అందుబాటులో ఉన్న మంత్రులను సెక్రటరీ రావాలని చెప్పేసి సూచించినట్టుగా కూడా తెలుస్తుంది. మరొక వైపు అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు కూడా అందుబాటులో ఉన్న అధికారులతోటి సమీక్ష సమావేశం నిర్వహించాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితులతో పాటుగా కొన్ని అంశాలు ఉన్నాయి. వీటన్నిటిని చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రుణమాఫీకి సంబంధించి రుణమాఫీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఈ విషయానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని చెప్పేసి అయితే తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఇవే కాకుండా మేడిగడ్డకు సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. ఎందుకంటే వర్షాకాలం రాబోతుంది. మరికొద్ది రోజుల్లో ఇప్పటికే అకాల వర్షాలు కురుస్తున్నాయి, భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మేడిగడ్డ రిపేర్ కు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. మేడిగడ్డలోని పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో పిల్లర్స్ కొంగుబాటు జరిగింది. అదేవిధంగా 8 గేట్లకు సంబంధించి మరమ్మతు చేయాల్సి ఉంది. వీటికి అధికారికంగా ఆమోదముద్ర లభించాల్సి ఉంది. ఇప్పటికే మేడిగడ్డలో నిన్నటి నుంచే దానికి సంబంధించిన మరమ్మతు పనులకు సంబంధించి సదరు కాంట్రాక్ట్ సంస్థ నిర్మాణ పనులను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలోనే కేబినెట్ నిర్వహించి కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే భావించింది. ఇవే కాకుండా జూన్ 2వ తేదీతో 10 సంవత్సరాల ఉమ్మడి రాజధానికి సంబంధించి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలను ఉంటుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం గతంలోనే విభజన చట్టంలో స్పష్టం చేసింది. అయితే విభజన చట్టానికి సంబంధించి అందులో అమలు కాని హామీలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించిన విభజన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా చర్చించాల్సి ఉంది. హైదరాబాద్ నగరంతో పాటు వివిధ జిల్లాల్లో తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఉన్న షెడ్యూల్ 9, 10 షెడ్యూల్ ఉన్న విద్యా సంస్థలు కావచ్చు, సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి విభజన కూడా పూర్తి చేయాల్సి ఉంది. వీటన్నిటికీ సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే అలాంటి అంశాలు ఏవి కూడా చర్చించాలా వద్దా అనే విషయానికి సంబంధించి కూడా ఒక చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఇటు పాఠశాలలకు సంబంధించి రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలి. అక్కడ అకాడమిక్ ఇయర్ ఆదర్శ పాఠశాల, అమ్మ ఆదర్శ పాఠశాలకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవాలి. ఇలాంటి కొన్ని అంశాలకు సంబంధించి అందుబాటులో ఉన్న మంత్రులు అదేవిధంగా ఇతర అధికారులతో ఒక సమీక్ష సమావేశం నిర్వహించేందుకైతే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. నల్ని రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.